సియోన్ గాస్పల్ మినిస్ట్రీస్ ఆశీర్వాద పండుగలు ఏఎల్సిఎం గ్రౌండ్ నాయుడుపేట తిరుపతి జిల్లా 2024 మే 30, 31, జూన్ 1, 2 అంటే రేపటి నుండి ప్రారంభం. ఈ 4 రోజులు ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు. 31వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు యూత్ మీటింగ్. 1వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు స్త్రీల కూడిక. 2వ తేదీ ఆదివారం ప్రత్యేకమైన ఆరాధన కూడిక. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ డేవిడ్ గారు దైవ సందేశం అందించి రోగుల కొరకు ప్రార్థించేసెదరు. ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ జానల్ పాస్టర్ గారు మరియు సంఘ సభ్యులు. మా వివరముల కొరకు 9912166108 రండి, పాల్గొనండి, దైవ ఆశీస్సులు పొందండి. ఆమేన్. దేవుని సన్నిధానమునకు మా పిలుపును మన్నించి ఎంతో ప్రేమతో దూరం నుండి ఆయా గ్రామాల నుండి చేరొచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో మా శుభములు మరి దీవెనలను తెలియజేస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధికి చేరొచ్చిన మీ అందరినీ కూడా దేవుడు ఈ 2వ దిన పరిచర్యలో దర్శించి ఒక నూతనమైన కృపను, ఆశీర్వాదమును, అదే రీతిగా మీ జీవితంలో ఒక నూతన ఆలోచన బలమును దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరం గట్టిగా చెప్దాం హల్లెలూయా. నిజంగా దేవుడికి మన మీద ఎంత ప్రేమ అనంటే, మనం దేవునికి దూరం అయినా దేవుడు మనకు దూరం కాలేదు. ఎంతమంది అవునంటారు? అవునన్న వాళ్ళు ఒకసారి గట్టిగా చెప్పండి. మనం దేవునికి దూరమైన దేవుడు మనకు దూరం కాలేదు. దేవుడికి మనం మన పాపం చేతనే దేవునికి దూరం అయ్యాం. కానీ మనలను దేవుడు మనము ప్రేమించకముందే ఆయన మనలను ప్రేమించి, మనం వెతకక ముందే ఆయన మనలను వెతికి, మన రక్షణ కొరకు మనం దేవుడికి ఏమి ఇవ్వలేదు, కానీ మనము ఏమి ఇవ్వకముందే ఆ దేవుడు మన కొరకు ప్రాణమునే ఇచ్చాడు. ప్రాణం ఇచ్చి మనలను రక్షించి తన బిడ్డలుగా చేసుకున్నాడు. దేవునికి ఒక ప్రేమ ఉంది. ఆ ప్రేమలో ఉన్న ఒక గొప్ప ఆలోచన ఏంటంటే, ఆయన మనతో ఉండాలి, మనము ఆయనతో ఉండాలి. ఆయన మనతో ఉండాలి, ఆయన మనతో ఉండాలి, మనం ఆయనతో ఉండాలనేదే దేవుని ఆశ. అందుకే దేవుడు ఏదైనా తోటలో మానవుని సృష్టించి ఆ మనుషుడితో ప్రతి దినము దర్శిస్తూ వచ్చాడు. చూడండి, అయితే మానవుడు దేవునికి దూరము కాకుండా ఆ మానవుడిని రక్షించడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప వాక్యం ఏంటంటే, ఎక్కడ 2-3 నా నామంలో చేరి ఉంటారో నేను అక్కడ ఉంటాను. చేరి ఉన్న మనందరి జీవితంలో కావలసింది ఏంటంటే ఏక మనసు. చూడండి, 2-3 ఉన్న చోట కూడా ఏముండదంట? ఏక మనసు ఉండదంట కదా. కారణం ఏంటంటే, ఏక మనస్సు ఉంటే దేవుని అద్భుత కార్యాలు అక్కడ ఉంటాయి. దేవుడు అక్కడ ఉంటాడు. మనము ఏం అడుగుతున్నామో అది దేవుడు ఆలకించి, మనం బంధించింది దేవుడు పరలోకంలో బంధిస్తా అన్నాడు. మనం ఇక్కడ విప్పింది పరలోకంలో దేవుడు విప్పుతానన్నాడు. అంత గొప్ప కార్యము మన ఏక మనసులతో ఉందని శత్రువైన సాతానుడు మన మనస్సుని ఏకముగా ఉండనీయకుండా చేస్తూ ఉంటాడు. చూడండి, నిజంగా మనం ఏక మనసుతో ప్రార్థిస్తే పరలోకములో దేవుడు బంధిస్తాడు, విప్పుతాడు. అయితే అద్భుతమైనటువంటి
ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనమందరం కూడా ఏక మనసుతో స్తుతించి ఆరాధిస్తే ఆ పరలోకంలో ఉన్న దేవుడే అద్భుతం చేయడానికి మన మధ్యలోనికి వస్తాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఏక మనసుతో ప్రార్థిస్తే పరలోకంలో దేవుడు కార్యం చేస్తాడు. కానీ మనం అందరం ఏక మనసుతో దేవుని స్తుతించి ఆరాధిస్తే పరలోకమందున్న దేవుడు మన మధ్యలో అద్భుతములు చేయడానికి వస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. కాబట్టి మనందరి మనసులు, మన ఆలోచనలు దేవుని స్తుతించి ఆరాధించటం మీదనే ఉండాలని ఈ రాత్రి మనం కోరుకుందాం. దేవుని స్తుతించి ఆరాధించడానికి, దేవునికి స్తుతి ఆరాధన బలులు అర్పించడానికి మనము నోరు తెరిచి దేవుని మహింపరచుదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతికి పాత్రుడా యేసయ్యా, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవాడా, నీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. అందరం కూడా నోరు తెరిచి గట్టిగా గంభీరంగా యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. స్తుతికి పాత్రుడా నీకు స్తోత్రం, స్తోత్రార్హుడా నీకు స్తోత్రం. అందరం కూడా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరము గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీ పూర్ణ బలముతో, మీ పూర్ణ శక్తితో దేవుణ్ణి నోరు తెరిచి గట్టిగా ఆరాధించండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వైపు ప్రతి ఒక్కరు చూడాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గము. అందరూ కూడా కలిసి గట్టిగా చప్పట్లు కొడుతూ నా మార్గములన్నిటిలో నీవే. ఆమేన్. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేసినందు నా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింప. అందరం కూడా మన శరీరము, మన యొక్క మనసు అందరం కూడా దేవునికి అర్పిస్తూ ఆమేన్. వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా ప్రభువా. నీ
ఒడిలో అవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా నీ ఉపకారం స్మరించి నీ ఉపకారం స్మరించి స్తుతి స్తోత్రం తెలిపెదను నే స్తుతి స్తోత్రం తెలిపెదను చెయ్యి విడువని నా యేసయ్యా చెయ్యి విడువని నా యేసయ్యా ఆత్మతో కలసితి నా ఆత్మతో కలసితివా తల్లి ఒడిలో అవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా తల్లి ఒడిలో అవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా ఒదిగి తినయ్యా ఒదిగి తినయ్యా ఒదిగి తినయ్యా ఒదిగి తినయ్యా మళ్ళా ఒదిగి తినయ్యా మనలను ఒక గొర్రెగా చేసుకున్న యేసయ్య మనకు మంచి కాపరిగా ఉన్నాడు యేసయ్య మంచి కాపరి నా జీవ కాపరి మంచి కాపరి నా జీవ హృదయ పాలకుడా హృదయ పాలకుడా ఆహారమై వచ్చితివా ఆహారమై వచ్చితివా ఆత్మతో కలసితివా నా ఆత్మతో ఆమేన్ ఆమేన్ ఆహారమై వచ్చితివా ఆత్మతో కలసితివా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి అందరూ కూడా ఆమేన్ ఆమేన్ యేసయ్యా యేసయ్యా జీవాధిపతి యేసయ్యా నా జీవితానికి మార్గము సత్యము నీవే ప్రభువా ఆమేన్ ఆమేన్ నా జీవితానికి మార్గము నీవే ప్రభువా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆమేన్ నా దాహము తీర్చు దేవుడవు ఆమేన్ నా ఆకలి తీర్చు దేవుడవు ఆమేన్ ఆరాధన స్తుతి ఆరాధన నా చెయ్యి పట్టుకొని నడిపే దేవుడవు ఆమేన్ నా చెయ్యి విడువని చెప్పిన దేవుడవు నా చెయ్యి విడువని దేవుడవు ఆమేన్ ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన నీవు నన్ను ఎప్పుడు త్రోసివేయలేదు యేసయ్యా నీవు నన్ను ఎప్పుడు త్రోసివేయలేదు నిన్ను గాక నేను ఎక్కడికి వెళ్ళగలను ప్రభా నాకెవరున్నారు ప్రభా నీవే నన్ను తోసేస్తుంటే నేను ఎక్కడికి వెళ్ళేవాడిని ఎక్కడికి వెళ్ళేదాన్ని ప్రభా మనుషులు తోసేసినా నువ్వు నన్ను త్రోసి వేయలేదు ఎడబాయని దేవుడవు నాకు నువ్వు ఎడబాయని దేవుడవు హల్లెలూయా
అందుకే నా స్తుతులు ఏక స్థలములో. ప్రభా, నా మధ్యలో నువ్వు ఉన్నావు కనుక, గొప్ప దేవుడుగా నువ్వు నాకున్నావు కనుక, మంచి దేవుడుగా ఈ స్థలములో మీరు సంచరిస్తూ ఉన్నారు కనుక, ఇదిగో మా జీవితాలకు నమ్మదగిన దేవుడవై, చాలిన దేవుడవై మా మధ్యలో ఉన్నారు కనుక, మమ్మలను విడువని ఎడబాయని దేవుడవు నువ్వు ఉన్నావు కనుక నిన్ను స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, నిన్ను ఘనపరుచుచున్నాము. స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధనా. అందరం కూడా గట్టి స్వరముతో, మంచి స్వరముతో, భీకర స్వరముతో గట్టిగా యేసయ్యా నీకే నా ఆరాధనని. స్తుతి ఆరాధనా, స్తుతి ఇంకా కొంచెం గట్టిగా ప్రభు ఆనందించే రీతిగా స్తుతి స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా. పరిశుద్ధుడా నీకు స్తోత్రము స్వామి. నీ కృప మా ఎడల ఎంతగానో ఉన్నదని ఎరిగి ఉన్నాం. నీ కృప మమ్మల్ని ఆవరి నుంచి ఇంతగా నడిపిస్తున్నావు స్వామి, నీకు స్తోత్రాలు. రాత్రి నువ్వు మాట్లాడి ఉన్నావు, ఈ దినము కూడా నీ దాసుడు నిలబడబోతూ ఉన్నారు స్వామి. ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడమని అడుగుచు ఉన్నా, ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించమని అడుగుచున్నాను స్వామి. నీ మాటల ద్వారా నువ్వు దర్శించు నాయనా. నీ మాటల ద్వారా నువ్వు నింపు, నీ మాటలతో నింపి బలపరిచి స్థిరపరుచు నాయన ఈ స్థలములో. అయ్యా, ప్రతి బలహీనత తొలగిపోవునుగాక, నీ బిడ్డలలో ప్రతి వ్యతిరేకత తొలగిపోవునుగాక నువ్వు మాట్లాడుచూ ఉండగా. అంతగా నీ దాసుని అభిషేకించి నీ మాటలు తన నోటికి సమీపముగా ఉంచి మాట్లాడి బలపరిచి స్థిరపరచమని నీకే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ చివరి దినాలలో మనందరినీ తన సన్నిధిలో నిలిపి
మన మీద ఎంతో గొప్ప ప్రేమ దయగలిగిన దేవుడు మన యొక్క జీవితాన్ని దేవుని కొరకు మరి సిద్ధపరచాలని సంకల్పించి దేవుడు ఈ రీతిగా మనలను ఆయన సన్నిధిలో సమకూర్చాడు. మీరు అనుకోవచ్చు, దైవ సేవకులు ఈ కోడికలు ఏర్పరిచి మనలందరినీ పిలిచాడు కనుకనే మనం ఇక్కడికి వచ్చాము అని. ఇది ఒక మనిషి తలంపులో జరిగేది కానే కాదు. లేకపోతే మీరు, నేను, ఇంకా మనుషులందరూ అనుకుంటే జరిగేది కాదు. దేవుని చిత్తము లేకుండా ఏది కూడా జరగదు. ఎంతోమంది ఎన్నెన్నో తలంచుకుంటారు. తలంచినవన్నీ కూడా వాళ్ళ జీవితంలో జరిగేవైతే అప్పుడు దేవునితో వారికి సంబంధమే ఉండదు. కాబట్టి దేవుడు చిత్తమై సమస్తములో జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ రీతిగా మనం చేరి ఉండడం అనేది దేవుని చిత్తమని చెప్పడంలో ఎంత నిజమంటే, గమనించండి, మనము సజీవులుగా ఉండడం, మనమందరము సజీవులుగా ఉండడం దేవుడు వాడుకునే ఒక పాత్రగా, నేను ఆయన పనివానిగా మీ పక్షాన నిలబడడం, దేవుని కొరకు దేవుని పక్షాన మీ ఎదుట నిలబడడం, అది దేవుని చిత్తం. అలాగనే మీరందరూ కూడాను దేవుని చిత్తంలో ఉన్నారు కనుక సజీవులుగా క్షేమంగా మీరు ఈ చోటికి చేరి రాగలిగారు. దేవునికి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. కాబట్టి మన మనస్సు దేవా, ఈరోజు నీ చిత్తములో నన్ను గురించి ఏమనుకుంటున్నావు, లేక నా జీవితాన్ని నువ్వు ఏ రీతిగా తలంచి నన్ను ఇక్కడ నిలిపి నీ మాటలతో నీ ఆలోచనతో నన్ను దర్శిస్తున్నావు అనేటువంటి ప్రశ్న మనకు ఉండాలి. ముఖ్యంగా ఈ రాత్రి మనమందరం కూడా ఇక కాలము కొంచెముగా ఉంది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. ఎంతమంది గడిచిన దినాలలో యేసు ప్రభు రాకడ సమీపముగా ఉంది అని ఆయన రాకడకు సంబంధించిన సూచక క్రియలను మీ ఎదుట ఉంచి ప్రభు రాకడను గురించి తలంచుకున్న వారు ఉన్నారు. ఉదాహరణకి యేసు ప్రభు వారు చెప్పారు, ఆ దినం, ఆ గడియ, ఆ నిమిషం నాకు తెలీదు, ఎవరికి తెలియదు, అది తండ్రి స్వాధీనంలో ఉంది. అయితే ఆ దినములు ఎలా ఉంటాయో మీకు తెలియజేస్తాను అని చెప్పినారు. మత్తయి సువార్తలో మనము 24వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ జనం మీదకి జనములను, రాజ్యం మీదకి రాజ్యము, చదవండి, జనం మీదకి జనం, రాజ్యము మీదకి రాజ్యం. వినండి, ఇప్పుడు మనం గడిచిన కాలము నుండి మనం చూస్తే మనుషులు
ఏ రీతిగా ఒక్కరి మీద ఒకరు పడి చంపుకుంటున్నారో మీకు తెలుసా? మనుషులు ఏ రీతిగా ఒకరి మీద ఒకరు పడి ఎలా చంపుకుంటున్నారో మీకు తెలుసా? మనం ఎక్కడికో వెళ్ళి ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. మన దేశంలోనే గడిచిన సంవత్సరం కొన్ని వందల మంది ఒకరినొకరు చంపుకున్నారు. కొన్ని వందల మంది ఒక్క ప్రాంతంలోనే వందల మంది ఒకరినొకరు చంపుకున్నారు. కారణము అది ఏ కారణమన్నా కావచ్చు. మత సంబంధమైన, లేకపోతే కుల సంబంధమైన, రాజకీయ సంబంధమైన, లేకపోతే వేరే వేరే కారణం కావచ్చు. ఏ కారణము చేతనైనా కానీ చూడండి, మనుషులను మరి చంపడం. అలాగనే గడిచిన సంవత్సరంలోనే రాజ్యం మీదకి రాజ్యం. మనం గడిచిన సంవత్సరంలో దానికి ముందుగా రష్యా, ఉక్రెయిన్ అనేటువంటి దేశాలు యుద్ధం చేసుకోవడం, వాటికి సపోర్ట్గా కొన్ని దేశాలు కలిసి రావడం, ఆ యుద్ధం జరుగుతూనే ఉన్నప్పుడు ఇశ్రాయేల్ పాలస్తీనా దేశం యుద్ధానికి వెళ్ళడం, ఆ రెండు దేశాల మధ్య ఇప్పటికీ యుద్ధము అలాగన కొనసాగుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. రాజ్యం మీదకి రాజ్యం. ఆ తర్వాత చదవండి, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. చూసారా? కరువులు. ఇప్పుడు మన ప్రాంతానికి దేవుని మహాకృపను బట్టి కరువు లేదు. అయితే కొన్ని దేశాల్లో కరువు, శ్రీలంక, పాకిస్తాన్, అలాగనే జర్మనీ, ఇటీవల అమెరికాలో కూడా కరువు. భయంకరంగా అనేక ప్రాంతాల్లో కరువు. ఇక ఉగాండా ఇలాంటి దేశాల్లో చిన్న బిడ్డలకి ఆహారం లేక మెత్తటి మట్టి ఉంది కదా, ఇప్పుడు మనం వెన్నలాంటి మట్టితో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అంటే మనం ఇప్పుడు పాత్రలు చేసుకునేటప్పుడు కుమ్మరోడి చేతిలో వెన్నలాంటి మట్టి ఉంటుంది. అలాంటి మట్టిని వాళ్ళు తీసుకుని వచ్చుకొని దాంతో దోశలు లాగా, చిన్న చిన్న కేకుల్లాగా మట్టితో చేసుకొని పిల్లలు తింటా ఉన్నారు. మట్టి తింటున్నారు. చూసారా? కరువు. ప్రపంచమంతా ప్రారంభమైంది. మీరు అనుకుంటున్నారేమో వర్షాలు దాని కాలంలో కురవడం లేదు. అకాల వర్షాలు వచ్చి పైరు చేతికి వచ్చే సమయానికి ఈ అకాల వర్షాలు నష్టానికి దారితీస్తున్నాయి. ఇది ఒక పక్కనైతే వ్యవసాయం చేయడానికి కూడా భూములు లేకుండా పోతుంది. ఎందుకనంటే ఎక్కడ చూసినా కానీ ఏముంది, ఫ్యాక్టరీలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్లు ఉన్నాయి. అన్నీ కూడా ఏమైపోతున్నాయంటే మరి వ్యవసాయం చేయడానికి అనుకూలం లేకుండా అయిపోతున్నాయి. వ్యవసాయం లేకపోతే ఆహారం ఎట్ట వస్తుంది? ఆలోచించండి. కరువులు అనేక రీతులుగా కారణాలతో ప్రారంభమైంది. ఇది ఒక పక్క. వ్యాధులు మనందరికీ తెలుసు. ఈ కరోనా వ్యాధి ఇంకా ప్రపంచాన్ని విడిచిపెట్టలేదని చెప్తానే ఉన్నారు. కరోనా వ్యాధి ఇంకా ప్రపంచాన్ని విడిచిపెట్టలేదు. ఇంకొక రూపంలో, ఏ రూపంలో ఎలా వస్తుందో ఎవరు చెప్పలేము అని అంటున్నారు. వ్యాధి భయము, మరణ భయము కరోనా మనకు చాలా మనిషికి దగ్గర చేసింది. ఇలాగన అనేక విషయాలు ప్రపంచములో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండగా యేసు ప్రభువు వారి రాకడలో కొంత రెండు భాగములు చూపించినారు. నోవాహు కాలము, లోతు కాలం. ఈ రెండు కాలములలో మనుషులు ఎలా ఉన్నారంట? జనులు తింటూ, త్రాగుచూ, సుఖంగా ఉంటూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటూ, వ్యవసాయం చేస్తూ,
ఇల్లులు కట్టుకుంటూ చూసారా, భయంకరమైన స్థితిలో, అంటే దేవునికి చోటు లేని వాళ్ళ హృదయములో దేవునికి చోటు లేదు, దేవుని భయం లేదు. ఉదాహరణకి నోవాహు కాలంలో దేవుని యొక్క మాటలు వినడానికి వాళ్ళు ఎవరు కూడా ఇష్టపడలేదు. నోవాహు కాలంలో నోవాహు అన్ని సంవత్సరాలు వారి మధ్యలో వాక్యం అందించినా ఎవరు కూడా దేవుని యొక్క మాటలు అంగీకరించలేదు. లోతు కాలంలో దేవుని భయం అసలు బొత్తిగా లేదు. ఎంత భయంకరమని అంటే చిన్న లేదు, పెద్ద లేదు, ప్రతి ఒక్కరు భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయారు. యేసు ప్రభు చెప్పిన రాకడ సూచనలు ఇలా ఉంటాయి అని చెప్పినటువంటి ఆ సూచనలు ఈరోజు ప్రపంచంలో మన కంటికి స్పష్టంగా కనబడతా ఉంది. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, శరీర సంబంధమైన వాడు శరీరముల మీద తన మనసుంచుతాడు, ఆత్మ సంబంధి అయిన వాడు ఆత్మ విషయముల మీద వాడు తన మనసుంచుతాడు. ఈ రోజుల్లో ఇలాంటి భయంకరమైన విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఎలా ఉంటున్నాము? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తుంది, అన్నిటి అంతము సమీపించి ఉన్నది, లోకము దాని యొక్క వ్యామోహము గతించును. చూసారా, ఇలాంటి హెచ్చరిక మాటలు మన ముందు దేవుడు ఉంచుతూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనలను ప్రత్యేకంగా ఇక్కడికి చేర్చడంలో ఉన్న ఒక ఉద్దేశం ఏమిటి? చూడండి, ఈ భూమి మీద మొదట మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం. ఈ భూమి మీద మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం, దేవుని యొద్దకు వెళ్తున్నాం. భూమి మీద ఉన్న మనం దేవుని దగ్గరికి, దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాం. అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళే మనతో దేవుని వాక్యము ఏమని హెచ్చరిస్తుంది? హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. చూసారా, మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు యేసు ప్రభు రక్తము ప్రోక్షింపబడిన హృదయము గలవారమై విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఎలా దేవుని సన్నిధికి చేరాలి? ఎలా దేవుని సన్నిధికి చేరాలి? మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు హృదయము పరిశుద్ధపరచబడినది, అలాగనే నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత యథార్థమైన హృదయముతో. చూసారా, మన మనస్సాక్షి, మన హృదయం, మన శరీరం ఎంత శుద్ధి చేయబడి ఉండాలో ఎక్కడికి వెళ్ళడానికి? దేవుని సన్నిధానమునకు చేరడానికి. దేవునికి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాము. ఇంకొకసారి చెప్దాం. దేవుని సన్నిధి, ఇప్పుడు మందిరానికి, దేవుని సన్నిధికి వచ్చే మనకు ఇటువంటి జీవితం, ఇటువంటి సిద్ధపాటు మనకు అవసరమని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. వింటున్నారా? ఎక్కడ మాటలు వినబడుతున్నాయి? ఇలాంటి వినాలి. మీరు కుక్కను ఎప్పుడు చూడలేదా? చూశారు కదా, దాని పాటికి అది ఉంటుంది, వదిలేండి. అందరూ దేవుని వాక్యం వైపు, దేవుని వైపు ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ మన చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం. దేవుని సన్నిధికి వెళ్ళడానికే ఎటువంటి హృదయం, ఎటువంటి శరీరం ఉండాలో దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఒకటి జ్ఞాపకం చేసుకునండి, మనము నిత్యము దేవునితో ఉండడానికి వెళ్ళిపోతున్నాం. నిత్యము దేవునితో ఉండడానికి వెళ్ళబోతున్నాము. అప్పుడు మనము ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ సమయంలో.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన మన ధ్యానములో దేవుడు మన ముందుంచినటువంటి అంశము, దేవుడు తన పోలికలో తన సారూప్యములో మనలను చేసుకున్నాడు. ఆయన త్రిత్వ దేవుడు, ఏకమై ఉన్నాడు. అలాగనే మనలను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన వలనే, అంటే ఆ దేవుడు 3 వ్యక్తిత్వములు, ముగ్గురుగా వ్యక్తులుగా తిరిగి ఏకమై ఎలా ఉన్నారో అలాగనే పరిపూర్ణమైన ఈ మనుషునిలో శరీరము, ప్రాణము, ఆత్మ అనే ఈ 3 భాగాలను ఆయన ఉంచి పరిపూర్ణమైన మనుషునిగా భూమి మీద నిలబెట్టాడు. భూమి మీద ఉండాలి అని అంటే ప్రతి మనుషుడికి శరీరం అవసరం. భూమి మీద మనిషి ఉండాలి అని అంటే మనిషికి శరీరము అవసరం. ఎందుకనంటే చూడండి, శరీరము లేని మనుషుడు ఎవరైనా మీకు కనబడ్డారంటే, అర్థమవుతుందా? శరీరము లేని మనుషుడు మీకు ఎవరికైనా కనబడ్డారంటే మీరు అంగీకరించగలరా? అర్థమవుతుందా? శరీరం లేని మనిషి మీకు కనబడ్డాడంటే మీరు ఉంటారా? అర్థమైందా? కాబట్టి దేవుడి భూమిని చేసేటప్పుడే ఈ మనుషుడు ఉండడానికి ఈ శరీరాన్ని దేవుడు చేశాడు భూమి మీద. అర్థమైందా? అలాగనే ఈ దేవుడు ఈ శరీరమును మరి జీవింప చేయడానికి అంటే ఏదైనా తోటలో ఒక మట్టి బొమ్మను, ఎర్రటి మట్టితో బొమ్మను మనిషి రూపంలో చేసి, మీకు అందరికీ తెలిసిందే మనుషుడు ఎలా వచ్చాడని, వాని నాసిక రంధ్రములు ఏం చేస్తున్నాడు చెప్పండి, జీవవాయువును అని ఊదాడు. ఎంత ఊదాడు? ఆ వాయువు ఎంత ఊదాడు చెప్పండి? మనలో ఆ జీవవాయువు దేవుడు ఆ మట్టి బొమ్మను, ఇది అనుకోండి, ఇక్కడ ఉంది మట్టి బొమ్మ, ఈ మట్టి బొమ్మ తల ఉంది, ఇక్కడ ముక్కు ఉంది. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ నాసిక రంధ్రములో ఏం చేస్తున్నాడంట, జీవవాయువు ఊదాడు. ఎంత ఊదాడు చెప్పగలరా? ఎంత ఊదుంటాడు అని ఊదాడా? అంతసేపు కానీ ఊదుంటే మీరు ఎట్ట ఊపిరి పీల్చుకుంటా ఉండేవాళ్ళు తెలుసా? అంతసేపు ఉండేది. అయితే మీకు తెలియకుండానే మీ ఊపిరి విడిచి తీసుకుంటా ఉన్నారు చూడండి, అప్పుడు ఎంత ఊది ఉంటాడు? అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నా జీవము ఎంత బెత్తెడంత అంటున్నాడు. నాలో ఉన్నటువంటి ఈ జీవం ఎంత బెత్తెడు అంటే అన్నాడు. అంతే దేవుడు అన్నాడు. కాబట్టి తెలియనంత ఊపిరి మనం తీసుకుంటూ వదులుతా ఉన్నాం అన్నమాట. ఆ దేవుడు విడిచినటువంటి ఆ ఊపిరి ఏంటి? దేవుడు మనుషుడికి మాత్రమే ఏం చేస్తున్నాడు, ఇంకా వేరే ఏ జీవరాశికి, పక్షులకి వాటి ముక్కులు నోరు కడుపుకొని పెట్టి వదలా, జంతువులకి ఏమాత్రం వదలా. కానీ దేవుడు మనిషిని మాత్రమే ఆయన చేసి ఆ మనుషునికి అన్నాడంతే. అప్పుడు మనిషి లిక్కిపడి లేచాడు. అతడు జీవంతో ఉండడానికి, తిరిగి అతడు బ్రతికి నిలబడడానికి కారణం ఏంటంటే ఆయన విడిచిన ఊపిరి ఏంటనంటే, దేవుని వాక్యములో చదవండి, యోబు గ్రంథము 27వ అధ్యాయం 2వ వచనం. నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ, చూసారా, దేవుని ఆత్మ నా నాసిక రంధ్రములో ఉండుటను బట్టి. అంటే ఇప్పుడు మనం చదివింది ఏంటి? ఆది కాండంలో మన నాసిక రంధ్రంలో ఆయన ఏం ఊదినాడంట? జీవవాయువు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆ జీవవాయువుని ఏమంటున్నాడు? ఆయన ఆత్మను. యోబు గ్రంథంలోనే 33వ అధ్యాయము
4వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన యొక్క శ్వాస నాకు జీవం ఇచ్చింది. ఆ శ్వాస ఏంటో తెలుసా? దేవుని ఆత్మ. హల్లెలూయా. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం నాయనా. ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. ఈ రాత్రి మీరు నేను దేవుని సన్నిధిలో అనేక సంగతులు తెలుసుకుంటున్నాం. మనం అనేక సంగతులు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనకందరికీ ఒక అనుమానం రావచ్చు. ఏం అనుమానం తెలుసా? నేను దేవునికి దూరమైన దేవుడు నాకెందుకు దూరము కాలేదు? నేను దేవునికి విరోధముగా ఇంత భయంకరమైన పాపములో నేనున్నా దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టలేదు? అసలు దేవుడు నా కోసం, నా పాపము కోసం ఎందుకు ఆ కలువరి సిలువలో మరణించాలి? చూసారా? ఈ రీతిగా మీరు ప్రశ్నించుకోండి. ఎందుకు దేవుడికి నా మీద అంత ప్రేమ అని అంటే, మనలో ఏదో గొప్పతనం ఉంది అనుకుంటారేమో. మనకు బాగా తెలుసు మనలో ఏ గొప్పతనం, ఏ మంచితనం, ఏ నీతి ఏమీ లేదు. ఏమి లేకపోయినా దేవునికి అంత ప్రేమ ఎందుకంటే దేవుని ఆత్మ నీలో ఉంది. ఏం చెప్పండి? అందరు గట్టి చెప్పండి. దేవుని ఆత్మ నీలో ఉంది. ఆ ఆత్మ ఏం చేయబడకూడదని దేవుని సంకల్పము? నశించిపోకూడదు. ఆ ఆత్మ ఏం చేయకూడదు. అందుకే దేవుడు నిన్ను నిత్య నరకానికి పోకూడదని నిన్ను విడువకుండా ప్రేమించి నిన్ను కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని రాకడలో చూడండి, మనము దేవుని సన్నిధానమునకు పోవలసినటువంటి మనము ఎలా ఉండాలి? ఎలాంటి మనస్సాక్షి, ఎలాంటి హృదయము, ఎలాంటి శరీరము కలిగి దేవుని సన్నిధికి వెళ్ళాలో మనకి ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఆయన రాకడకి, లేకపోతే ఆయన రాజ్యమునకు చేరడానికి ఎటువంటి శరీరము, ఎటువంటి ప్రాణము, ఎటువంటి ఆత్మ కలిగి ఉండాలో, లేక దేవుడు ఎటువంటి స్థితిని మానవుడికి ఇవ్వాలని కోరుకుంటున్నాడో 1 దెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం చదివినట్లయితే అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. 1 దెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక చదవండి. సమాధానకర్తయగు దేవుడే 23వ వచనమా, మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడునుగాక. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ శరీరం ఎలా ఉండాలి? మీ ప్రాణం ఎలా ఉండాలి? మీ ఆత్మ ఎలా ఉండాలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎలా ఉండాలంట? పరిశుద్ధముగా, అలాగనే సంపూర్ణముగా, నిందారహితముగా, సంపూర్ణముగా ఉండాలి. పరిశుద్ధముగా, నిందారహితముగా, సంపూర్ణము చేయబడిన జీవితముగా ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడాలి. దేవునికి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఇంకోసారి చెప్దాం. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆయన పోలికలోనే, ఆయన స్వరూపంలోనే చేశాడనంటే అప్పుడు ఈ శరీరం ఎలా ఉండుంటుంది, ఈ ప్రాణం ఎలా ఉంటుంది, ఈ ఆత్మ ఎలా ఉండుంటుంది? ఆలోచన చేస్తున్నారా? ఏదెను తోటలో ఆదాము అవ్వలు దేవునికి విరోధముగా పాపము చేయక ముందు ఆ శరీరము, ఆ యొక్క ప్రాణము, ఆ ఆత్మ ఎలా ఉండుంటుంది? ఇప్పుడు అదే రీతిగానే మనిషి జీవితం మారితేనే ఎక్కడికి వెళ్ళగలము? నిత్యము దేవుడు ఉండే స్థలానికి వెళ్ళగలం. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకోసారి చెప్పండి. అర్థమవుతుందా? దేవుని యొక్క రాజ్యం
రాజ్యమునకు చేరాలని మనందరికి ఇష్టం. పరలోక రాజ్యమునకు వెళ్ళాలని మనందరికి ఇష్టం. అయితే మనం ఎలా వెళ్ళగలం దేవుని యొద్దకి? దేవుని వాక్యములో మనం చూస్తుంటున్నాం, మనం దేవుని దగ్గరికి ఎట్టంటే వెళ్ళలేమనే సత్యము మనమందరం ఎరిగి ఉన్నాం. యేసు ప్రభు చెప్తున్నారు, కొండ మీద ప్రసంగములు అంటున్నారు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు, పరిశుద్ధత లేకుండా ప్రభును చూడలేము. మరి మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలని మనం తలంచినప్పుడు ఏ విధముగా మనం సిద్ధపడాలి? భూమి మీద మన దృష్టికి ఒక మోడల్ కనబడాలి. ఏ మోడల్ కనబడాలంటే, ఆదాము అవ్వలు పాపము చేయక ముందు ఏ విధంగా ఏదెను తోటలో ఉన్నారో అదే విధముగా ఈ భూమి మీద మనము సిద్ధపడితేనే ప్రభువు వచ్చినప్పుడు మనము ఎత్తబడి ఆయనతో కూడా యుగాయుగములు ఉండగలము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఏ సంఘమైనా కావచ్చు, ఏ సహవాసమైనా కావచ్చు, మీరు ఏ సిద్ధాంతములో ఉన్నవారైనా కావచ్చు, మరి దేవుని వాక్యము మన ఎదుట స్పష్టముగా ఉంది. దేవుని వాక్యము మన ఎదుట స్పష్టముగా ఉంది. చాలామంది జీవితాల్లో ఈ శరీరాన్ని గురించి ఎవరికి కూడా పెద్ద పట్టింపు ఉండదు. ఈ శరీరాన్ని గురించి ఎవరు కూడా ఆలోచించరు. చూడండి, ఒక తాగుబోతుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నయా నేను తాగింది నా ఆత్మకు కాదు, నేను తాగింది దేనికి? శరీరానికి. నా ఆత్మ ఏమో దేవుని కొరకు బాగుంది, నా ఆత్మ దేవుని కొరకు ఎలా ఉంది? గట్టి చెప్పండి, బాగుంది. కానీ నా శరీరము బలహీనమైంది కాబట్టి నేను ఈ శరీరానికి ఏం తీసుకున్నాను? మందు తీసుకున్నా. కాబట్టి నేను ఇప్పుడు తాగింది నా ఆత్మకి కాదు, దేనికి? నా శరీరానికి. నాకు ఏం చెప్పాలో ఆ సమయానికి అర్థం కాల. ఎంత తెలివిగా చెప్పాడో ఒక్కసారి ఆలోచించేయండి కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్లో శరీరం ఎలా ఉంది, ఎలా ఉందని వాక్యం సెలవిస్తుంది, ఎలా ఉండాలని వాక్యం సెలవిస్తుందో మనము ఈ రాత్రి కొన్ని మాటలను దేవుని సన్నిధిలో చూద్దాం. మొదటిది, మన జీవితము లేక ఈ శరీరము చీకటిమయమైపోయిందంట. ఏం చెప్పండి? అందరు గట్టి చెప్పండి. చీకటిమయమైపోయింది. ఒక మనిషి శరీరము చీకటిగా అయిపోయిందనంటే మీరు అనుకోవచ్చు, నీగ్రో వాళ్ళగా బాగా మాడి మాసి అయిపోయినట్టున్నాడని. అది కాదు, ఆ చీకటి కాదు. తెల్లగా ఉన్నా దేవుని వాక్యం చెప్తుంది ఆ శరీరము చీకటిగా ఉంది. దేవుని వాక్యంలో మీ అందరికీ తెలిసిన వాక్య భాగమేది. ఎందుకు ఈ దేహం, ఈ శరీరం చీకటైంది? వాక్యం చెప్తుంది. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 22 నుండి మనం చదువుకుందాం. దేహమునకు దీపము కన్ను గనుక మీ కన్ను తేటగా ఉండిన ఎడల మీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. మీ కన్ను చెడినదైతే, చూసారా, మీ దేహమంతయు చీకటిమయమై ఉంటుంది. నీ కన్ను చెడితే, అర్థమవుతుందా? ఎంతమందికి ఈ వాక్యం తెలుసో తెలిసిన వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ కన్ను చెడితే నీ దేహమంతయు ఏమైపోద్దంట? చీకటిమయమే. అప్పుడు సాతానుడు దేని మీద మొట్టమొదటి యుద్ధం చేస్తాడు చెప్పండి? మనిషి జీవితంలో
నీ శరీరాన్ని, నీ జీవితాన్ని చీకటిగా చేయడానికి ఇప్పుడు సాతానుడు ఇష్టపడుతున్నాడు. నీ శరీరాన్ని, నీ దేహాన్ని చీకటిమయంగా, నీ జీవితాన్ని చీకటిమయంగా చేయాలంటే ఇప్పుడు వాడు మొదట శోధన ఎక్కడి నుండి తీసుకురావాలి? మా వినబడుతుందా? వింటున్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. నిన్ను, నీ జీవితాన్ని, నీ శరీరాన్ని చీకటిమయముగా చేయాలంటే వాడు మొదట ఎక్కడ పని చేయాలి? నీ కంటి దగ్గర శోధన తేవాలి ముందు. నీకు నేత్రములలో పాపమును తీసుకొని వచ్చి పెట్టాలి. చాలా మంది జీవితాలు ఈ రోజుల్లో, దేనికి బానిసలు అయిపోయినారు చెప్పండి? అందరు చెప్పాలి. సెల్ ఫోన్తోనే. చూసారా, ఒకానొక సమయంలో మనుషులు సినిమాలకు వెళ్ళేవాళ్ళు. సినిమాలు పోయే సమయం లేక ఖర్చు ఎక్కువైపోయి, సౌకర్యం తక్కువై అందరింటిలోకి మినీ థియేటర్ వచ్చేసింది. ఇప్పుడు ఇంతకుముందు అయితే ఒక్కొక్క ఇంట్లో చిన్న టీవీ డబ్బా ఉండేది. ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో మినీ థియేటర్, ప్లాస్మా, ఎన్నించులో లక్షలు పెట్టి కొనడానికి కూడా వెనకాడడం లేదు. లక్షలు పెట్టి కొనడానికి కూడా వెనకాడలేదు ఈ రోజుల్లో. ఇప్పుడు టీవీల దగ్గర కూడా కూర్చోవడం లేదు జనం. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఎలా ఉన్నారు? ఇప్పుడు అందరు సెల్ ఫోన్లో ఉన్నారు. యవనస్తులు అందరూ సెల్ ఫోనే. మొన్న ఒక దగ్గరికి వెళ్ళాను, పొట్టేపాలెంలో. అదే ఈరోజు చెప్పాను మా యవనస్తులకి. ఇద్దరు కూర్చోన్నారు ఇక్కడ, చెరొక చేతిలో ఫోన్ ఉంది, ఎవరు పట్టుకోలు చూసుకుంటా ఉన్నారు. ఏం చూస్తున్నారనేది విమర్శించి చెప్పడం లేదు. ఒక సుమారు నేను చూసినప్పుడు ఆ వీధిలో వరుసగా కూర్చొని ఉన్నారు. అసలు ఫోటో తీసుకుందామని అనుకున్నా. నాకు ప్రార్థన ఉండి నేను ఫోటో తీసుకోవాలా. ఆశ్చర్యం వేసింది. నాతో ఉన్న వ్యక్తికి చెప్పాను, చూడు ఎంత బాగా కూర్చొని ఉండారో. అందరు కూర్చొని ఉన్నారు లైన్గా, కానీ ఎవరి చేతుల్లో వాళ్ళు ఫోన్లు పట్టుకొని ఏం చేస్తున్నారో చూసుకుంటా ఉన్నారు. పక్కనే ఉన్నా కానీ ఒకరికొకరికి ఏం లేదు, సంబంధం లేదు. ఈరోజు ఇలాగనే ఫ్యామిలీలో ఉన్నారు. తల్లి, తండ్రి, బిడ్డలు ఎవరు పాటుకు వాళ్ళ పాటుకు వాళ్ళు ఫోన్లో బిజీ అయిపోయారు. ఆయన పాటికి ఆయన ఫోను, ఆమె పాటికి ఆమె ఫోను, బిడ్డల పాటికి బిడ్డల ఫోన్లు. ఎవరు పాటికి వాళ్ళు ఫోన్లు చూసుకుని ఒకరికొకరికి సరైన కమ్యూనికేషన్ లేకుండా, సరైన సంబంధం లేకుండా, ఒకరి ప్రేమ ఒకరు పంచుకునే స్థితిలో లేకుండా, ఒకరికి ఎటువంటి మనస్సు పంచుకునేటువంటి స్థితి లేకుండా, ఆదర అభిమానాలు అనేవి లేకుండా ఏమైపోయినారని అంటే అన్నీ కూడా ఫోన్లోనే. తల్లి, తండ్రి ముసలి ప్రాయములో అల్లాడి హాస్పిటల్లో ఉంటా ఉంటే, నాన్న, అమ్మ ఎక్కడున్నామ్మా? నాన్నకి బాగలేక అనారోగ్యమైపోయి హాస్పిటల్లో నిండా సీరియస్గా ఉన్నాడయ్యా, త్వరగా ఒకసారి వస్తావా? ఒకసారి డాక్టర్తో మాట్లాడు, నాన్న భయపడుతున్నాడు, నిన్ను చూడాలంటున్నాడు అని అంటుంటే, వాడు అక్కడి నుంచి తెలివిగా ఏం చేస్తున్నాడంటే, నాన్న నన్ను చూడాలనుకుంటున్నాడా? అమ్మ, నాన్న ఫోన్కి ఇదిగో నేను ఇప్పుడే బ్యాలెన్స్ పంపించాను, నెట్ బ్యాలెన్స్. నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు నెట్ ఆన్ చేయి, నేను వీడియో కాల్ చేస్తాను. దగ్గరకు వచ్చే పరిస్థితుల్లో లేడు. ఎంత అయిందో చెప్పండి, నేను వచ్చి బిల్లు నెట్లోనే పంపించేస్తాను. చూడండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు వచ్చేసి. ఈనాడు మీరు అమెరికన్ డాలర్ చూడండి, అమెరికన్ డాలర్. నేను 10 అంశాలు, 10 శరీరం ఇప్పుడు ఎలా అయిపోయిందనేది 10 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. కానీ ఒక్క విషయాన్ని మీరు ఆలోచన చేయండి. ఒక్క విషయం,
అమెరికన్ డాలర్ మీరు తీసుకోండి. అమెరికన్ డాలర్ మీద ఏమని ఉంటుందంటే, ఈ బబులోను గోపురం ఉంటుంది, బాబెలు గోపురం ఉంటుంది. ఈ బాబెలు గోపురము చివరి మనుషుడు కట్టుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ మనుషుడు ఇలా ఏకమై ఉన్నప్పుడు వాడు అనుకున్నది వాడు చేస్తాడు. కాబట్టి వాడు అనుకున్నది వాడు చేయడం అనేది చాలా ప్రమాదకరమైన విషయము. మనము వెళ్ళి వాళ్ళని మనం తారుమారు చేద్దాం అని చెప్పేసి ఏం చేస్తున్నారు, వచ్చి ఆ మనుషులకు భాషలను ఇచ్చి వివిధ భాషలు వాళ్ళ మధ్యలో పెట్టి తారుమారు చేసేసినారు. ఆ సమయంలో ఒకరి భాష ఒకరికి తెలియక, ఒకరి భావం ఒకరికి తెలియక ఏమైపోయిందనంటే, ఆ యొక్క బాబేలు గోపురం అనేది ఆపివేయడం జరిగింది. అయితే ఈ బాబేలు గోపురం ఇట్ట పిరమిడ్ లాగా కడతా ఉన్నారు, అంటే ఆకాశానికి కంటే తట్టుగా కట్టుకొని పోతా ఉన్నారు. మధ్యలో ఆగిపోయింది. ఆ దృశ్యాన్ని అమెరికన్ రూపీ మీద ఉంటుంది, అమెరికా డాలర్ మీద ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి. దాన్ని ఎలా ఫిలప్ చేశారంటే, పైన ఆ కోణం అనేది లేదు. అయితే అమెరికన్ డాలర్లో ఏమని ఉంటుందంటే, పైన ఒక కన్ను ఉంటుంది, ఒక కన్ను. ఆ కన్నుతో అట్టగా దాన్ని కంప్లీట్ చేశారు, కంటితో కంప్లీట్ చేశారు. అక్కడ ఉంటుంది, ఏమని ఉంటుందంటే, ఏ రోజుటికైనా నేను ప్రపంచాన్ని ఏలతాను. ప్రపంచాన్ని ఏలేటువంటి, ప్రపంచాన్ని ఏలాలి అనుకుంటున్నటువంటి దేవునికి విరోధమైన వ్యక్తి, బాబేలు గోపురమే దేవునికి విరోధమైంది, దాన్ని పూర్తి చేసి ప్రపంచాన్ని ఏలాలనుకుంటున్నటువంటి దేవునికి విరోధమైన వ్యక్తి చివరికి దాన్ని ఎలా చేస్తానంటున్నాడు అనుకుంటున్నాడంటే, కంటితో 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 దాన్ని పూర్తి చేస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రపంచములో ప్రతి ఒక్క వ్యక్తి చేతికి సెల్ ఫోన్ ఇచ్చినాడు, నెట్ ఇచ్చేసినాడు, ప్రపంచం అంతా కూడా మనిషి చేతికి ఇచ్చేసినాడు. దేవుని వాక్యములో అంత్యక్రీస్తు ఏ రీతిగా మనిషి జీవితాన్ని పాడు చేస్తున్నాడు, ఎంత లెవెల్లో పాడు చేస్తున్నాడు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 17వ అధ్యాయం 17వ అధ్యాయం రెండవ వచనం చదవండి. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. ఒక్క నిమిషం, 13వ అధ్యాయం 16వ వచనం కూడా చదవండి. కొద్దివారు గాని చాలు 2వ వచనమే చదవండి. 17:2 భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసుల ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. చాలు రాజులు, భూనివాసులు, రాజులు అందరు చెప్పండి, భూనివాసులు అందరూ కూడా ఆ బబులోను స్త్రీ యొక్క ఆ మత్తులు ఏమైపోయినారంట, మత్తులైపోయినారు. ఏంటి మత్తు చెప్పండి, ఏంటి మత్తు? ఇప్పుడు ఉదాహరణకి ఒక 10th క్లాస్ పిల్లోడు తను చదువుకోకుండా
10th క్లాస్ పిల్లోడు చదువుకోకుండా సెల్ ఫోన్ చూస్తూ ఉన్నాడని ఇంట్లో వాళ్ళు వాడిని మందలించేసరికి వాడు నిలవన ఉరేసుకొని చనిపోయినాడు నెల్లూరులో. అర్థమైందా? 10th క్లాస్ పిల్లవాడు సెల్ ఫోన్తో నీకేం పనిరా అని వాడి చేతిలో నుంచి లాక్కున్న దానికి వాడు ఏం చేసినాడు? ఉరేసేసుకున్నాడు. ఎంత ఘోరమైనటువంటి విషయం ఆలోచించేయండి. అర్థమైందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మన మధ్యలో దేవుడు ఉంచుతున్నటువంటి సంఘటనలు ఎంతో భయంకరమైనటువంటివి. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. నీ శరీరము చీకటి మయమైపోవడానికి కారణం నీ కన్ను. ఏం చెప్పండి? నీ కన్ను. ఎంతమంది ఈరోజు సాతానుడు చూపించేటువంటి పాప ప్రపంచానికి కంటితో మొదట ప్రారంభిస్తూ ఉన్నారు. ఎంతమంది కంటితో మరి సాతానుడు చూపించేటువంటి ఈ పాప ప్రపంచానికి దాసోహమైపోతూ ఉన్నారు. మొట్టమొదట సాతానుడు మనిషి జీవితాన్ని నాశనం చేయడానికి మొట్టమొదట చేసిన ప్రయత్నం, దేవుడు సృష్టించినటువంటి ఆ ఆదాము అవ్వలను ఆ పండు తినవద్దని చెప్పినాడు. ప్రోక్షించయ్యని కేకేయండి. అందరూ కూడా కేక వేయండి. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి కేక వేయండి. యేసయ్యా, నీ యొక్క రక్తము నా శరీరం మీద ప్రోక్షించు. నోరు తెరవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తము, కలువరి సిలువలో చిందింపబడిన రక్తము. ఆ రక్తము విలువ తెలుసా? ఆ రక్తము సజీవమైన రక్తం. అవును, ఆ రక్తము సజీవమైన రక్తం. యేసయ్య రక్తము పరిశుద్ధపరిచే రక్తం, శుద్ధీకరించే రక్తం. ఇదిగో ప్రతి కల్మషమును కడిగి వేసేటువంటి రక్తం యేసయ్య రక్తం. ఈ సమయంలో ప్రభువా, నీకు దేవాలయముగా ఉండవలసినటువంటి శరీరమును నీవే పరిశుద్ధపరచయ్యా. అయ్యా, నాడు దేవాలయమును ఎలా నువ్వు పరిశుద్ధపరిచావో అలాగనే ఈ శరీరమును పరిశుద్ధపరచని కేక వేస్తారా? ఎంతమంది ఈ శరీరమును దేవునికి మహిమకరంగా ఉంచుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది శరీరములో దేవుని మహిమ కనబడాలని కోరుకుంటున్నారు? ఎంతమంది యేసు రక్తము ఈ శరీరం మీదకి రావాలని, పరిశుద్ధాత్మ శక్తి శరీరం మీదకి రావాలని ఎంతమంది ఆశపడుతున్నారు? ప్రతి ఒక్కరు దేవుని వైపు చూచి, ప్రతి ఒక్కరు ఆకాశం వైపు చూచి, ప్రతి ఒక్కరు దేవుని వైపు చూస్తూ కన్నీరు గార్చి అడగండి, ప్రభువా, నీ రక్తము నా మీద ప్రోక్షించయ్యా. నీ కల్వరి రక్తం, పరిశుద్ధ రక్తం, విడుదల చేసే రక్తం, పవిత్రపరిచే రక్తము, సకల పాపముల నుండి పవిత్రునిగా చేసే రక్తము. ఇది నీ సొత్తు, ఇది నీ సొత్తు. కాబట్టి ఈ దేహాన్ని నేను ఇక పరిశుద్ధముగా ఉంచుకుంటాను. ఏ మలినం అంటకుండా చూసుకుంటానయ్యా. నా సమస్తము దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమా 12వ అధ్యాయంలో, మీ దేహములు దేవునికి సజీవ యాగముగా అప్పగించుకునుడి. సజీవ యాగంగా అప్పగించుకునండి. దేవునికి బలిగా అప్పగించుకునండి. యేసు ప్రభు కలువరి సిలువలో బలిగా మారాడు. అయితే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఇదిగో సిలువకు కొట్టబడి ఉన్నాను, నన్ను నేను సిలువకు కొట్టబడి ఉన్నాను. నా సమస్తము, నా సమస్తము, నా సురక్ష
జీవము కలిగిన మా తండ్రి, జీవము కలిగిన దేవా, ఇక్కడున్న నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడనుద్దేశించిన మాటలు మాట్లాడారని, మీ మనస్సు విప్పి మాతో మాట్లాడారని స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. ప్రియుడా, నీవు మాట్లాడుతూ ఉండగా నిన్ను ప్రేమించిన వారు ఎంతమంది తమ జీవితాలను మీకు అప్పగించుకున్నారో అట్టి బిడ్డలనందరినీ మీ రక్తముతో పరిశుద్ధపరిచి, ప్రతి ఒక్కరి దేహములను పరిశుద్ధపరిచి, ప్రతి కల్మషము నుండి విడుదల చేసి, నిందారహితముగా పరిశుద్ధముగా సంపూర్ణముగా మార్చి, మీరాకడకై రెప్పపాటు కాలముల మార్పు చెందుటకై సిద్ధపరిచి నడిపించి మహిమ పొందుమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడి రెండవ దిన పరిచర్యను అద్భుతంగా నడిపినందుకు స్తోత్రాలు చెల్లించుదాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక. ఆమేన్. పరమ తండ్రిని దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సన్నిధి చేరిన మనకును మన కుటుంబములకును సంఘములకు పరిచర్యలకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సియోన్ గాస్పల్ మినిస్ట్రీస్ ఆశీర్వాద పండుగలు ఏఎల్సిఎం గ్రౌండ్, నాయుడుపేట, తిరుపతి జిల్లా 2024 మే 30, 31, జూన్ 1, 2 అంటే రేపటి నుండి ప్రారంభం. ఈ 4 రోజులు ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు. 31వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు యూత్ మీటింగ్. 1వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు స్త్రీల కూడిక. 2వ తేదీ ఆదివారం ప్రత్యేకమైన ఆరాధన కూడిక. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ డేవిడ్ గారు దైవ సందేశం అందించి రోగుల కొరకు ప్రార్థించేసెదరు. ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ జానర్ పాస్టర్ గారు మరియు సంఘ సభ్యులు. మా వివరముల కొరకు 9912166108. రండి, పాల్గొనండి, దైవ ఆశీస్సులు పొందండి. ఆమేన్.